హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 5K ప్లస్ వ్యూస్, 30K ప్లస్ లైక్స్ వచ్చినాయి, 100 ప్లస్ కామెంట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ అందరికీ. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోకి. ఆ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎవరు మన కోర్స్ బై చేయొద్దని, అమౌంట్ లాస్ అవ్వద్దని ఆ పర్పస్ మీద ఆ వీడియో చేసినాం. ఆ వీడియో వల్ల ఒక 10 మందికైనా యూజ్ అవుతుందని, అంటే జస్ట్ వీడియో చూసి ఒక 10 మంది రియలైజ్ అయ్యి కోర్స్ బై చేయకుండా అమౌంట్ సేవ్ అయితే చాలనుకున్నాను. బట్ కామెంట్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది మా అమౌంట్ సేవ్ చేసినామని మెసేజ్ కింద కామెంట్ చేశారు. ఆ వీడియో కింద చాలా పేడ్ కామెంట్స్, అంటే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి కదా, చాలా వచ్చినాయి స్టార్టింగ్లో. బట్ తర్వాత వీడియో రీచ్ అవుతున్న కొద్దీ తర్వాత ఏమైందంటే చాలా మంది మంచి కామెంట్స్ చేశారు. అంటే మా అమౌంట్ సేవ్ చేసినామని కొంతమంది సపోర్టివ్గా కామెంట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. మనం ఎన్ని వీడియోస్ చేసినా కానీ, అదే ఏదైతే స్కామర్స్ దగ్గర కోర్స్ బై చేయొద్దు అని చెప్పి మనం ఎన్ని వీడియోస్ చేసినా కానీ ఇంకా బై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళే. మన లాస్ట్ వీడియోలో ఏదైతే స్ట్రాటజీ మెన్షన్ చేశామో, ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఓపెన్ ఈక్వల్ టు హై శివ స్కాల్పర్ అని కొడితే వీడియో వస్తుంది మీకు. సేమ్ స్ట్రాటజీ అతను ఆల్రెడీ ఒక ఇయర్స్ కిందనే ఆల్రెడీ చేసి ఉన్నాడు అది అతని ఛానల్లో. సేమ్ స్ట్రాటజీ కొంచెం మాడిఫై చేసి దానికి ఒక 30K ఫీజు తీసుకొని కొత్త స్ట్రాటజీ అని చెప్పి అందరినీ మోసం చేయడం. ఏదైతే కొత్తగా వచ్చేవాళ్ళు మెయిన్గా ట్రేడింగ్కి కొత్తగా వస్తారో వాళ్ళని ఇట్లా స్కామ్ చేయడము ఈ కోర్సులు అని చెప్పి. సో నాకు అది చూసిన తర్వాతనే అనిపించింది ఇది ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి. అందుకే ఆ వీడియో చేయడం జరిగింది. వీడియో వల్ల చాలామంది సేవ్ అయినారు, చాలామంది అమౌంట్ సేవ్ అయింది. చాలా వీడియో చేసిన పర్పస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయింది. ఇలాంటి వీడియోస్ ఏదైతే మన కోర్స్ బై చేయొద్దని చెప్పి ఎన్ని వీడియోస్ చేసినా కానీ ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఇంకా ఆ రీల్స్ కింద కామెంట్స్ చూస్తుంటే అయితే నాకు ఇప్పటికీ జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇప్పటికీ అన్న కోర్స్ ఎట్లా బై చేయాలి, మనం ఎన్ని వీడియోలు చేసినా కానీ, ఇంత క్లియర్గా వీడియో చేసినా కానీ మళ్ళీ ఇంకా కోర్స్ బయింగ్ కోసం వెతుక్కోవడం. మేబీ కొత్త వాళ్ళని కూడా ఏమనలేము, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లుందో మనకు తెలియదు. బట్ కొంచెం ఆలోచించండి. అంత అమౌంట్ పెట్టి కోర్స్ బై చేసే అంత అవసరం లేదు. అదే అమౌంట్ ఏదైతే మీరు కోర్స్ బై చేయడానికి అమౌంట్ ఏదైతే పెడుతున్నారో ఆ అమౌంటే మీరు ఓన్గా నేర్చుకొని ఏదో కొత్త స్ట్రాటజీ మీరే క్రియేట్ చేసుకొని డైలీ మార్కెట్ ఫాలో అయ్యి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నేను చెప్పాల్సి వచ్చేది అదే, అంతే అండి, ఇంకేం లేదు. ఎవరికి యాంటీగా కాదు, ఎవరికి నెగిటివ్గా కాదు. ఏదైతే మనం ఏదైతే స్ట్రాటజీ కోర్స్కి సంబంధించిన స్ట్రాటజీ ఏదైతే లీక్ చేసామో దాని తర్వాత నాకు తెలిసి ప్రైస్ తగ్గినట్టుంది. ఇప్పుడు ప్రైస్ తగ్గించి ఇప్పుడు ఇంకో కొత్త స్ట్రాటజీ కొంచెం అటు ఇటు ఏదో ఒకటి ఎదిగితే మీకు యూట్యూబ్లో ఈజీగా దొరుకుతుంది. ఆ స్ట్రాటజీ కూడా కొంచెం అటు ఇటు మోడిఫై చేసి ఒక 3 స్ట్రాటజీస్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఇప్పుడు కోర్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. దాన్ని బై చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా బై చేస్తూనే ఉన్నారు. సో అది ఆ వీడియో కూడా ఏవైతే ఆ 3 స్ట్రాటజీకి సంబంధించిన వీడియోస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, చూడొచ్చు. అది ఒక చాట్ గ్రూప్ ఉంటుంది, మనది కోర్స్ షేరింగ్ గ్రూప్ ఉంటుంది. ఆ కోర్స్ అనే కాదు, మిగతా కోర్స్ సంబంధించిన అన్నీ మీకు మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకి. ఇదేంటంటే నేనేం దీనికి ఏది మనం కాస్ట్ పెట్టట్లేదు, అన్నీ ఫ్రీనే. మోసపోవద్దని చెప్పి ఈ గ్రూప్ చేయడానికి కారణము, ఈ వీడియో చేయడానికి కారణము, ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదే. ఒక తెలుగు కమ్యూనిటీలో కొంచెం హెల్పింగ్ ఉండే ఒక ఛానల్ ఉండాలని చెప్పి నాకు అనిపించింది. నేను ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాను, బట్ నేను కోర్స్ బై చేసిన ఉన్నా ఒకప్పుడు. రియలైజ్ అయినాను కోర్స్ వల్ల ఏం లేదు, వాటి వల్ల మనీ లాస్ తప్ప వచ్చేది ఏం లేదు. జస్ట్ నేర్చుకొని ఒకటే స్ట్రాటజీ, సరే ఏదో ఒకటి బై చేశారు మీరు, ఒక స్ట్రాటజీ బై చేశారు, దాన్ని 100% ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక కోర్స్ బై చేస్తాం, కోర్స్ బై చేసేదాకా అందరికీ ఎంతజాదం ఉంటుంది, అరే ఎట్లుంటుంది కోర్స్ చూడాలి, అది దాన్ని చూసిన తర్వాత అరే ఎంతైనా అనిపిస్తుంది. ఆ కోర్స్ అయిపోగానే ఇంకో కోర్స్కి వెళ్తారు. అట్లా చాలామంది, నేను మస్తు స్టార్టింగ్లో ఇదే చేసినండి. నేను కూడా ఒక కోర్స్ బై చేసిన, అది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకో కోర్స్ కోసం స్టడీ అంటే వెతకడం, ఒక స్ట్రాటజీ మీద అంటే లేనమాట. ప్రతిదీ ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉన్నాను. దానివల్ల ఇప్పటికి ఇంకా సక్సెస్ కాలేకపోయినాను. సో మీరు కూడా అట్లా లాస్ అవ్వద్దని, కొత్తగా వాళ్ళు వచ్చేవాళ్ళు, మెయిన్గా కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రాఫిట్స్ చూడంగానే జంప్ అయిపోయి కోర్స్ బై చేయడం. సో మనకు చెప్పేవాళ్ళు ఆ టైంలో చెప్పేవాళ్ళు లేరు, బట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మన తెలుగు కమ్యూనిటీలో కూడా ఉన్నారు. బట్ ఇట్లాంటి ఒక ఛానల్ పెట్టి, ఒక గ్రూప్ పెట్టి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయడం నేను చూడలేదు. అందుకే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు కూడా. ఒక కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీలో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, కలిసి ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి ఇట్లా ఒక ఛానల్ పెట్టి ఒక గ్రూప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కింగ్ బార్ అయిపోయింది, నెక్స్ట్ ర్యాలీ బార్ వచ్చింది, తర్వాత పిక్ బార్ వస్తుంది. అట్లా కొనే వాళ్ళు ఉన్నంతసేపు ఆ బార్లు వస్తూనే ఉంటాయి.
కొంతమంది మోసపోతూనే ఉంటారు, ఇంకా వాళ్ళని ఏం చేయలేము. చెప్పినా కానీ ఇంకా కోర్స్ బై చేసే వాళ్ళని ఏం చేయలేము. ఓకే, ఏవైతే 3 స్ట్రాటజీలు కొత్తగా వచ్చాయో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది ఆల్రెడీ. లేదంటే ఈ టెలిగ్రామ్లో వేరే గ్రూప్స్లో కూడా చాలా గ్రూప్స్లలో ఉన్నాయి. జస్ట్ ఏ కోర్స్ అన్నా కానీ మీరు టెలిగ్రామ్లో జస్ట్ సెర్చ్ చేయండి, మ్యాక్సిమం దొరుకుతుంది ఏ కోర్స్ అన్నా కానీ. లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ మీకు పెయిడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్మోస్ట్ వచ్చేసినాయి. లీక్ చేయడం కానీ లేదంటే ఎవరో ఒకరు సెల్ చేయడం కానీ, తక్కువ కన్నా సెల్ చేయడం కానీ. మనం అట్లా చేయట్లేదు, మనకు ఫ్రీనే. ఫాలో అవ్వండి, చూడండి. ఈ కోర్సులు ఏదైతే ఉన్నాయో బై చేసి మోసపోకండి, నేను చెప్పేది అది ఒకటే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రీకి ఇచ్చేదానికి కూడా వాల్యూ లేదు. ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఒక 30K స్ట్రాటజీ ఫ్రీ ఇచ్చినా కానీ దానికి వాల్యూ లేదు. ఒకటి ఇచ్చిన తర్వాత అన్న అది ఉందని అడుగుతారు. ఇప్పుడు లైవ్ వీడియోస్ అడుగుతున్నారు, అన్న ఆ ఛానల్కి సంబంధించిన లైవ్ వీడియోస్ ఉన్నాయని ఇంకా అడుగుతూనే ఉంటారు ఇక కొత్తగా. అదే చెప్తున్నాను. ఇక నేను చెప్పేది కొంతమందికి సొల్లు అనిపించవచ్చు, బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ట్రేడింగ్లోకి జంప్ అయిపోయి అమౌంట్ పెట్టి లాస్ అవ్వకండి. నేను ఒకప్పుడు ఇట్లా అమౌంట్ పెట్టి లాస్ అయినా ఉన్నాయి. అందుకే చెప్పేది ఏంటంటే ఇప్పుడు అది కూడా ఎట్లా, ఇప్పుడు మీరు ఏదైతే ట్రేడింగ్లో అమౌంట్ పెడతారో ఆ అమౌంట్ కూడా ఎట్లా అంటే మీకు దానివల్ల యూజ్ లేదు. అంటే ఓకే, ఇప్పుడు అందరు జాబ్ చేసే వాళ్ళే మ్యాక్సిమం నాకు తెలిసి. జాబ్ చేస్తూ ఇంట్లో అమౌంట్ ఇచ్చేవాళ్ళే, మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ అందరికి ఖర్చులు ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ పోను నీకు ఆ మంత్లో లేదంటే ఆ ఇయర్లో కానీ ఆ మంత్లో కానీ ఏవైతే ఆ అమౌంట్తో మీకు యూజ్ లేదు, ఈ అమౌంట్ పోయినా పర్లేదు అనుకున్న అమౌంటే మీరు ట్రేడింగ్లో పెట్టండి. అంతేగాని అప్పు చేసి పెట్టకండి, వేరే వాళ్ళ దగ్గర తీసి పెట్టుకోకండి. క్రెడిట్ కార్డులలో లోన్లు తీసుకొని అవి తీసుకొని మీరు ట్రేడింగ్లో పెట్టకండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ అదే. నేను ఒక ఫ్రెండ్ కలిసి చేసినాము. నాకు తక్కువ అమౌంట్, నేను లాస్ అయిన తక్కువ అమౌంట్, ల్యాక్లో ఉండొచ్చులేమో కానీ, బట్ అది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా పెద్దది. సో దాని తర్వాత డైరెక్ట్ ఇంత అమౌంట్ పెట్టి నేను ట్రేడింగ్ చేసింది లేదు. జస్ట్ చిన్న లాట్స్ తోటి ట్రేడింగ్ చేసుకుంటూ మెల్లగా నేర్చుకుంటున్నాను. సో మీరు కూడా అట్లా లాస్ అవ్వద్దని చెప్పేది నేను, అందుకని ఈ వీడియో చేయడం, ఆ గ్రూప్ పెట్టడం కారణం. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవుతుందేమో, షేర్ చేయండి. ఇంకా మిగతా ఏ పెయిడ్ స్ట్రాటజీస్ అన్నా కానీ మీకు ఏదైనా సంబంధించిన స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా చెప్పండి, నేను కామెంట్ చేయండి. మ్యాక్సిమం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.